ప్రియులారా, ఇది 10వ నెల మొదటి ఆదివారము. ఇక మనం 2024 సంవత్సరం దాటిపోవుటకు ఇక 2 నెలలే, అంటే 11, 12. ఆల్రెడీ ఈ 10వ నెల గడిచిపోతుంది. 11, 12 దుర్దినములు రాకముందే, కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, రోగము రాకముందే, ఆరోగ్యము పోకముందే అనే మాటలు పరిశుద్ధ గ్రంథములో అక్కడక్కడ కనబడుతున్నాయి. సమయము నీది కాదు, నాది కాదు, అధికారులది కాదు, ఎవరిది కాదు. సమయము దేవుని చేతిలో ఉంది. కాబట్టి మనం అప్పుడప్పుడు పాడుకుంటాము, సమయము అతి శ్రేష్టమంటూ పిలిచెను ప్రతి మనిషిని. పాడండి, వచ్చు కదా. సమయము అతి శ్రేష్టమంటూ పిలిచెను ప్రతి మనిషిని, నిన్ను నీవే పోల్చుకో, నీ ఆయువెంతో తెలుసుకో. నిన్ను నీవే పోల్చుకో, నీ ఆయువెంతో తెలుసుకో. కన్నుగానని లోకయాత్రలు చేరవు పరలోకము. ప్రియులారా, ఆరోగ్యం ఉన్నంతసేపు ఈ చెవి ఎచ్చగాది ఎవరికి. శరీరములో ఆరోగ్యము క్షీణించినప్పుడు మరణము అనేది, చావు అనేది జ్ఞాపకం వస్తుంది. అప్పుడు ఏం ప్రయాసపడినా ప్రయోజనం ఉండదు. అందుకొరకే రేపు మనది కాదు, కానీ ఇప్పుడు ఈ సమయమే మనది. చాలామంది యవనస్తులు తమకు అనుకూలమైన రీతిగా ఉన్నారు. అంటే ఈ యవనము అనేది, ఈ ఆరోగ్యము అనేది నీతిగల మాటలు, వెలుగు సంబంధమైన మాటలు, రక్షణ సంబంధమైన మాటలు, పరలోకము చేరే మాటలు చెవికి ఎక్కనివ్వదు లోకం. కాబట్టి మన కుటుంబాలలో మన పిల్లల విషయం ప్రయాసపడండి. వాళ్ళు వినరు అని త్వరగా చెప్పొద్దు. నువ్వు ఏడవాలి, చచ్చిపోయేటప్పుడు ఏడ్చే బదులు ఇప్పుడు ఏడ్చు. వాళ్ళు ఏదో కూలి పనులు చేసుకొని హాయిగా బతుకుతున్నారని సంబరపడద్దు. వాళ్ళు ఏదో 4 డబ్బులు తెచ్చిస్తారని సంబరపడద్దు. స్థిరమైతే కాదు. పశుల సుంకన్న చివరికి ఏమన్నాడు? బాటన్న ఏమన్నాడు? గట్టిగా చెప్పాలి కర్రా. నేను నిలబడు, ఆ మైక్ తీసుకో, గట్టిగా చెప్పు. చివరికి ఏమన్నాడు? ఆ జరిగిన సంభాషణ ఏమి? నేను అక్కడికి పలకరియడానికి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే నా దాన్ని గుర్తుపట్టి, ఎవరు ఆడ వచ్చినది బాటమామన అని పిలిచినాడు. కొంచెం దూరం పెట్టుకో. పిలిచిన వెంటనే అవును నేనే ఏం చెప్పుకొని పోయినాను. నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. నేను చేయలేను, సార్కి చెప్తానని ఫోన్ చేసి సార్కి చెవు కాడ పెట్టినాను. చెవు కాడ పెట్టిన వెంటనే నేను బ్రతికి వస్తే దేవుని నమ్ముకుంటాను అని చెప్పాడు నాతోని. చివరికి ప్రతి మనిషి దేవుణ్ణే జ్ఞాపకం చేసుకోవాల్సిందే. బయట ఇంకొకరు అయినా సరే, క్రైస్తవ సమాజంలోనైనా సరే ఒక మేలు పొందాలని ఆశిస్తారు. ఇది మనందరి మీద, మన కుటుంబాల బాధ్యత ఉందని ఎవరు మర్చిపోవద్దు. కొంతమంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, మా పిల్లలు ఏర్పాటు పోయినారు, బాగు బతుకుతారు ఉండవచ్చు. అది సంతోషమే, ఒక భాగము. రక్షణ విషయంలో బాధ్యత ఉందని మర్చిపోవద్దు, వారిని పిల్లలు కాబట్టి. ఎందుకంటే వాక్యంలో లేఖనం ఇట్లుంది, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును, నీవు ఒకడే కాదు నీ ఇంటి వారు కూడా రక్షణ పొందాలి. మరి నువ్వు పొందిన తర్వాత
మీ ఫలము నిలిచి ఉండుటకు అంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీ ఫలము నిలిచియుండుటకును ఆ, నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. మీ ఫలము నిలిచి ఉండుటకు నేను ఏర్పరచుకొని నియమించితిని. ప్రయోజనం ఏంటి? మనం నమ్మినట్లా నమ్మనట్లా? మన పిల్లలే ప్రభువుని నమ్మకపోతే నాకు ఇది నిత్యము వేదన. ఇప్పుడు నేను చెప్పే మాటలు కూడా అంశభాగంలోనివే. చూద్దాం ఒక మాట, అంశంలో సాగిపోదాము. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. చాలు. ఆ చివరి మాట ఏముందంటే 9వ వచనం పైన కఠినపరచుకునే హృదయాలు, కఠినపరచబడిన హృదయాలు. ఇది సహజంగా ప్రభువుని ఎరిగిన వారిలోనే ప్రభువుని ఎరగని వారిలోనే కాదు, కానీ ప్రభువుని ఎరిగిన వారిలో కూడా ఎక్కువగా ప్రభువుని ఎరిగిన వారిలోనే ఈ కార్యం జరుగుతూ ఉంది. మీ హృదయములను కఠినపరచుకొనకుడి. పైన 8వ వచనం మొదటి లైట్లో ఏముంది? నేడు అనగా ఇప్పుడు, శబ్దము అనగా ఆయన వాక్యము, ఆయన వాక్కు మీరు వినిన ఎడల మీ హృదయమును కఠినపరచుకొనకుడి. మీ హృదయములను కఠినపరచుకొనకుడి. నా కుటుంబము నాకు మంచి అనుభవం నేర్పుతుంది. మరి నీ కుటుంబం నీకు ఏం అనుభవం నేర్పుతుందో నాకైతే తెలియదు, కానీ ఈ పిల్లోని మాట్లాడియకూడదు, ఈ పిల్లోని పలకరియకూడదు, ఈమెను మాట్లాడనీయకూడదు, ఈమెతో పలకకూడదు అని అనుకుంటే, వాక్యము మాట్లాడేది ఏమిటంటే నీ హృదయాన్ని ఏమి పరుచుకొనకూడదు? కఠినపరుచుకొనకూడదు. పరిస్థితులను చూసి కఠినపరుచుకునే స్వభావం వస్తుంది, కానీ కనికరము కలిగిన దేవుడు ఏమంటున్నాడంటే నీ హృదయమును కఠినపరుచుకొనవద్దు. ఫరో అనుభవం మనకు నేర్పిస్తాడు దేవుడు. ఫరో అనుభవము మనకు నేర్పిస్తాడు. మోషేతో అన్నాడు, మోషే నిన్ను ఐగుప్తుకు పంపిస్తాను, కానీ నేను ఫరో హృదయాన్ని మాటి మాటికి కఠినపరుస్తాను అన్నాడు. దేవుడే ఒప్పుకున్నాడు ఆ మాట. కొన్నిసార్లు మన పిల్లలు మనకు ఫరో వలె ఉంటారు. మనము కొన్ని అనుభవాలు నేర్చుకోవడానికి. నిర్గమాకాండం చూడండి, నిర్గమాకాండము అందరూ తీయాలి. ఊక ఏదేదో చూడొద్దండి, మీరు చదువుకుంటే కూర్చోవద్దండి, తర్వాత చదవండి, వద్దనను. నిర్గమాకాండము 4వ అధ్యాయము 21వ వచనం ఎవరైనా చదవండి. ఏమని? అయితే బాగా శ్రద్ధతో వినండి, లేకపోతే నష్టపోతాం మన కుటుంబాలలో. అయితే అనే మాట మళ్ళీ చదువు. ఆ మాట ఏమంటాడు? అయితే నేను అతని ఎందుకు కఠినపరుస్తాడు ఫరో హృదయాన్ని అంటే, నా అద్భుతములు అక్కడ జరగాలి, నా మహత్కార్యం అక్కడ జరగాలి, నా ప్రజలు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చే ప్రజలు నా అద్భుత కార్యాలు చూడాలి,
నేనెంత శక్తి కలిగిన వాడునో చూడాలి. ఒకే అద్భుత కార్యానికి ఫరో ఇడలేడంటే ఇడుస్తాడు, కానీ నేను అతని హృదయమును కఠినపరుస్తాను. రోమపత్రికలో అంటాడు, నేను ఎవరిని కరుణించేదనో వాడిని కరుణించేదనో, ఎవరిని హృదయమును కఠినపరిచేదనో. ప్రియులారా, నేను గమనిస్తున్నా, మీరు చమత్కారంగా ఏదో నేర్చుకున్నటువంటి బోధను పట్టుకొని మీరు ఊగులాడాక నీ హృదయాన్ని ఒక విపరీతమైన వెర్రి తలకెక్కించుకోవద్దు. మర్మమై ఉన్నది దేవుని యొక్క మార్గం. నీ ఇంటిలో ఎవరు మారలేదా నీవెంత చెప్పినా నువ్వు సహనం నేర్చుకునేది ఉంది, నువ్వు దీన మనస్సు నేర్చుకునేది ఉంది, నువ్వు ఓర్పు నేర్చుకునేది ఉంది, నువ్వు కన్నీరు విడిచేది ఉంది, ప్రార్థన అనుభవంలో జీవించేది. నీలో ఇంకా ఏమైనా బలహీనతలుంటే వాటిని విడిచిపెట్టే అవకాశము కూడా ఉందని మర్చిపోకూడదు. నువ్వు ఈ ఇశ్రాయేలీయులకు విడుదల అయ్యే వరకు ఫరో హృదయం కఠిన పరుస్తూనే వస్తున్నాడు దేవుడు. ఆ మాటను మీకు రోమపత్రికలో కూడా చూపిస్తాను. చూడండి, రోమపత్రిక తీయండి. పొందగోరు వానిలోనైనా ప్రయాసపడు వానిలోనైనా ఏమి లేదు, కానీ కరుణించు దేవుని వలననే సమస్తము అనే మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. 9వ అధ్యాయము 9వ అధ్యాయం. ప్రమిళమ్మ ఏం చేస్తున్నావు? ఎక్కడ చూసేది? అక్కడనా వాళ్ళ మాట్లాడేది? గమనించండి, ఇప్పుడు మీతో పంచుకుంటున్నటువంటి వాక్య భాగము 1981లో నాకు బహు జబ్బు చేసింది. చాలా లావు ఉండేటోని. అందరు అనుకున్నారు బీరు తాగుతుంటాడు, లేకపోతే అంత లావు ఉండడు అని. ఒక త్రాగుబోతోని కింద నన్ను లెక్కేశారు. ఆ సమయంలో నేను బైబిల్ను విడువక చదువుతున్నప్పుడు నాకు పరిచయమైన వాక్యం ఏమిటంటే, ఈ రోమపత్రిక 9వ అధ్యాయంలో వచనం చూడండి ప్రియులారా. 15 ఏమని? అందరూ చదవండి, ఈ మాట మెలకు ఉంటుంది మీకు. ఇప్పుడిప్పుడే వచ్చారు, అందరూ చదవండి. వాక్యము మీద గనక నువ్వు ఆధారపడగలిగితే, మనుషులు చెప్పే మాటల మీద ఆధారపడద్దండి. ఈడ ఇంకా బుద్ధి పోలేదు చాలా వరకు. నేను ఒక గుంపులో పట్టబడిన వ్యక్తిని కాను, ఏదో ఒక సమస్యలో పట్టబడిన వ్యక్తిని కాను. రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కార్యములు బైబిల్ గ్రంథములో నమ్మి వాక్యమును చదువుతూ వాక్యము యొక్క అనుభవంతో పట్టబడిన వ్యక్తిని. స్వస్థతల కొరకు నేను ప్రభువుని నమ్మిన వాడిని కాను. బైబిల్ పట్టుకొని బోధ చేస్తే బతకచ్చు అని బయటకు వచ్చినటువంటి వ్యక్తిని కానండి ప్రియులారా. 1981లో ఈ 15వ వచనము నన్ను చాలా నిమ్మలపరిచింది, నన్ను చాలా ఆదరించింది. ఈ అనుభవాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇట్టి అనుభవం క్రైస్తవునికి లేకపోతే పెండ్లప్పుడు చేసుకున్న వాగ్దానాలు పతనము, కుటుంబము పతనము, పిల్లలు అపవిత్రులు, భార్య భర్తలు అపవిత్రులు. ఎవరిడా? కొన్నిసార్లు మన కుటుంబంలో కొన్ని కార్యాలు జరగవు. అది నువ్వు ఏమేమో పాఠం నేర్చుకోవడానికి. అందుకొరకే మనం చదువుకున్న ఎబ్రీ పత్రికకు మరలా వద్దాం. 3వ అధ్యాయము 8వ వచనం చివరిలో చదువుకున్నాం కదా. ఉండు చదివాము అది.
కఠినపరచుకునే హృదయం, కఠినపరచుకునే హృదయం. బయట లోకస్తులకి ఈ హృదయం ఉండదు, కానీ క్రైస్తవ కుటుంబాలు అని చెప్పుకునే వీరిలోనే కఠిన హృదయాలు ఎక్కువ ఉంటాయి. అందుకొరకే అంటున్నాడు అక్కడ, కఠినపరచుకొనకుడి. ఇంకా మనం చూస్తే 12వ వచనములో దుష్ట హృదయము అనేది కనబడుతుంది. 12వ వచనం, ఒకటి కఠినపరుచుకునే హృదయము, 2 దుష్ట హృదయము. 2 దుష్ట హృదయము. ఈ 2 రకాలైనటువంటి హృదయాలు అపాయకరమైనవి, ప్రమాదకరమైనవి. జీవము గల దేవునికి దూరంగా నివసించే పద్ధతి, కుటుంబములను పాడు చేసుకునే పద్ధతి. నేను ఒక మాట అడుగుతానండి, అందరూ కొంచెం నా వైపు చూడండి. ఇవి ఆదరింపబడే మాటలుగా నేను చెప్తున్నా. పెండ్లి చేసుకునేది ఇడిచిపెట్టనిక్కనేనా? పెండ్లిళ్ళు చేసుకునేది ఇడిచిపెట్టనిక్కనేనా? ఇక్కడ పెండ్లిళ్ళు చేసుకోరేమో. పెండ్లిళ్ళు చేసుకునేట్టు చెప్తుండ్రే, అట్లెట్లయితుంది? సంసారం మేము చూస్తుండం, సంసారం కొరకే అని చెప్తుండ్రే. నేను ఏమడుగుతున్నానంటే, పెండ్లిళ్ళు చేసుకునేది భార్యలు విడిచిపెట్టనిక్కనేనా? మీకు రాదు, తెలదు అసలు. ఇక్కడ పెండ్లిళ్ళు జరగవేమో అసలు. లేకుంటే గట్టిగా చెప్పేవాళ్ళు మీరు, ఎవరైనా కొడతారేమో చెప్తే అన్నంత భయంతో మాట్లాడుతున్నారు. నేను తెలుగులోనే అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు నరుడు ఒంటరిగా నుండుట ఏమి కాదు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే చెప్పాడు. దేవుడే చెప్పాడు. పెండ్లిని దేవుడే ఏర్పాటు చేశాడు. పెండ్లిని ఇక సహనము లేని, ఓర్పు లేని, తాలుకోలేని అనుమానపు లెక్కలు ఇవి బోధకుల కుటుంబాల్లోనే ఎక్కువ జరుగుతున్నావండి. ఎంత గుడ్డితనమో. నీకు 4 పుడితే 4 నిడిచిపెడితే బుద్ధి ఎవరు చెప్పాలి వాళ్ళకి? పక్కోనికి ఏం పట్టింటుంది నీకు? ఇప్పుడు 4 పిల్లలు మనకు పుట్టినారంటే మనమే చెప్పకపోతే బుద్ధి పక్కోళ్ళకి ఎవరు చెప్తారండి? పక్కోళ్ళు ఎవరు చెప్తారండి? నేను చెప్తున్నా, పక్కింటికి నువ్వు పిల్లనిచ్చినా, ఆమెకు 5 మంది పిల్లలైనా, నీకంటే ఒకరు ఎక్కువైనా, ఆమె నీకు బిడ్డే కనుక నువ్వు చచ్చిపోయే వరకు ఆమెకు బుద్ధి చెప్పాల్సి ఉంది. కఠినపరుచుకోవద్దు నీ హృదయాన్ని. ఈ పొద్దు ఆదివారం నాడు ఎంత పెద్ద రొట్టె చేసినా అయిపోతుందండి. చర్చిలలో ఎంత రసం నింపినా అయిపోతుంది. ఎంటికి తీసుకుంటారో తెలియదు. ఈరోజు క్రమం తప్పకుండా ఒక వర్తమానము, 2వ వర్తమానం, 3వ వర్తమానం ఉంటుంది. ఏం దిద్దుకునేది ఏం లేదు. ఆ మంత్రాలు, అవి రక్షణను గురించి యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆ ఒకటి పలుకులు పలికి వాడు అంటాడు కదా, శిలక పంచాంగముడు, అన్న పేరు మీద ఏదైనా తీయురా నాయన, అన్న పేరు మీద ఏదన్నా తీయురా నాయన అన్నట్టుగా ఆదివారం ఏం మాట్లాడాలో అదొకటే మాట్లాడుకుంటాడు. కానీ నువ్వు దిద్దుకోవలసింది కుటుంబ బాధ్యత నీకు తెలిసిందా? బిడ్డల బాధ్యత నీకు తెలిసిందా? భార్య బాధ్యత నీకు తెలిసిందా? భార్యకు శిరస్సు ఎవరండి? భార్యకు శిరస్సు ఎవరండి? పురుషుడైనా సరే ముందు భర్త అంటే క్లియర్గా కనపడుతుంది కదా. వీళ్ళు బాగా పట్టుకున్నారు ఆ మాట, మంచిదేం మాటలు పట్టుకోండి. భర్తనే. భర్తకు సాటి అయిన సహాయం ఎవరండి? అల్లకుళ్ళం చేసుకొని కుటుంబాన్ని అంతా పాడు చేసుకొని పిల్లలేమో లెక్కలేని గర్వంతో బతికేది నేర్పిస్తువి. భార్య నీకు కాపురం చేయనీకి లేకపోతే సాటి అయిన సహాయం అన్నాక ఆమె బతికున్నంత వరకు, చచ్చిపోయే వరకు నీకు చాకిరీ చేయాలరా? స్వజ్ఞానము, సొంత బుద్ధి.
రక్షణానుభవం కలిగినటువంటి నీకు యేసుక్రీస్తు ప్రభు ప్రతిదీ పౌలయ్య కూడా ప్రతిదీ క్రమంగా చెప్పాడు. పెండ్లి చేసుకుంటేవా భార్యకు విడుదల కోరవద్దు. పెండ్లి చేసుకొనినను పెండ్లి చేసుకోకపోయినను తప్పిదం అది నీ అనుకూలత. పెండ్లి చేసుకుంటే విడుదల కోరవద్దు. నేను ఎందుకు ఈ ఆరాధన సమయంలో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాను అని అంటే, క్రైస్తవ కుటుంబముల మధ్య, క్రైస్తవ సంఘములో హృదయాన్ని కఠినపరుచుకునే లక్షణాలు ఉన్నాయి, దుష్ట హృదయాలు ఉన్నాయి. మరి వాక్యం చదువుతారు, లేఖనాలను పట్టుకుంటారు, కారణం ఏమిటి? ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం. గ్రహించేవాడే లేడు. చూడండి ఆ మాట, ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే, నీ రక్షణ కంటే కూడా, నేను రక్షింపబడ్డాను అని చెప్పేదానికంటే కూడా, నేను మంచి బిలీవర్ ఫెలోషిప్లో ఉన్నానని చెప్పేదానికంటే కూడా, ఇక్కడ చూడండి, నొప్పించు మాట ఏం రేపును అన్నా, మీరు మాట్లాడకపో, నొప్పించు మాట ఏమి రేపును, మృదువైన మాట ఏమి చల్లార్చును. పిల్లల హృదయాలు కఠినమయ్యాయంటే కారణం ఎవరు? పక్కింటోళ్ళా? నోవహు కాలంలో కూడా పరిస్థితులు ఏం బాగలేవు. నోవహు కాలంలో జనులు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు నారనాటుచు ఇండ్లు కట్టుచు ఎట్లుండ్రో, మనిషి కుమారుని రాకడ, ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో కూడా అట్లే ఉంటుందని తెలియపరిచింది వాక్యం. ఇది మర్చిపోతారండి అందరూ, ఇది మర్చిపోతారు. లెక్కలు పైన కట్టేస్తారు. ఏంది బ్రదర్ అమ్మాయి మీద అది సరైంది కాదన్న, ఇతనే సరైనోడు, ఇతను ఒకడే సరైనోడు. ఎవడురా నీకు నేర్పింది? కఠినపరచబడే హృదయాలు, దుష్ట హృదయము, ఘోరమైన వ్యాధి కలిగిన హృదయము. దేవుని యొక్క వాక్యం చెప్తుందండి, మత్తయి 5:9 చూడండి. హృదయ శుద్ధి గలవారు, ఎన్నో వచనం అది చూడి. ఉండు మేము పెద్దోళ్ళని చూసుకుంటాం. పెద్దోళ్ళు చదవండి. ఏమి శుద్ధి అన్నా? ఏమి శుద్ధి? మా సంఘం కరెక్ట్ కాదు, అది 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 విడిచిపెట్టరా అవతలకి. ఏమి శుద్ధి ఉండాలి నీకు? ఏమి శుద్ధి ఉండాలి నీకు? నీ హృదయం శుద్ధి అయితే నీ కుటుంబాన్ని నువ్వేం చేస్తావు? ఏంటని ఒక మాట చెప్తాను. ఈడ ఎంతసేపు కూడుకుంటాం? ఈడ రాత్రి కానీ పగులు కానీ ఎంతసేపు కూడుకుంటామండి? గంట. ఎవరింటికి వాళ్ళు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. సంఘము ప్రాముఖ్యమే అయితే, రత్మాన్ని ఇక్కడ చూడి, కుటుంబంతో ఎక్కువ సహవాసం కలిగి ఉంటావా, సంఘంతో ఎక్కువ సహవాసం కలిగి ఉంటావా? మరి కుటుంబమును గురించి అన్నప్పుడు నీ హృదయము శుద్ధి అయినదైతే, నువ్వు రక్షింపబడిన వాడవైతే, నీ హృదయము కనికరింపబడినదైతే, నీ హృదయం కడగబడినదైతే, తెరవబడిన హృదయం అయితే, మరి నీ పిల్లల విషయం, నీ భార్య విషయం ఎంత ఓర్పు కలిగి ఉండాలి నువ్వు? చమత్కారం అండి. కుటుంబాన్ని పాడు చేసుకోమని లోకస్తుడు కూడా చెప్పడండి. నీ బిడ్డకు 4 పిల్లలైనా కూడా నువ్వు తల్లివైతే, నీ బిడ్డకు నువ్వు బుద్ధి చెప్పవలసిన దాని నువ్వు చచ్చిపోయే వరకు. నీ కొడుకుకు 5 మంది పిల్లలై ఉండవచ్చు, కానీ నువ్వు చచ్చే వరకు వానికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. ఆ సంగతి మర్చిపోవద్దు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మరి ఇప్పుడు మనమంతా రక్షణానుభవం కలిగి వాక్యానుసారంగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడదని, చీకటితో మరి పొత్తుండకూడదని ఇంత తెలిసిన నీవు మరి కుటుంబ విషయం ఎంత మెలకువ కలిగి ఉన్నావు? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం చూద్దాం. ముందు
4వ అధ్యాయం 4వ వచనం చదవండి. 2 కొరింథీ 4:4. స్వరూపి అయి ఉన్న ఆగాగు. అవిశ్వాసులకు అనే మాట వ్రాయబడింది, మంచిదే. వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది అని. అరే, రక్షణ పొందిన నీకే నీ కుటుంబం ధ్యాస లేదంటే బ్యాలెన్స్ తప్పించింది నువ్వే. బ్యాలెన్స్ అవసరమా లేదా? బ్యాలెన్స్ అవసరమా లేదా? దేనికైనా కూడా సుందరరాజన్న, బ్యాలెన్స్ అవసరమా? ఏమేమిటికి అవసరం? దేనికైనా అవసరమే బ్యాలెన్స్ లేనటువంటి పనులు ఏవి సరిగా జరగవు. భార్య భర్త దగ్గర బ్యాలెన్స్ కలిగి ఉండాలి, భర్త భార్య దగ్గర బ్యాలెన్స్ కలిగి ఉండాలి. వీరిద్దరు కనుక ఈ అనుభవం నేర్చుకుంటే పిల్లలకు కూడా అదే నేర్పిస్తారు. అక్కడ ఏముందంటే అవిశ్వాసుల మనోనేత్రం అని ఉంది, కానీ విశ్వాసుల మనోనేత్రం. నీకు పిల్లలే జ్ఞాపకం లేరంటే నువ్వెవడురా? నువ్వేమైనట్లు? విశ్వాసివే? అవిశ్వాసి కన్నా చెడ్డవాడని ఉన్నది. ఆరాధన భక్తులకి ఈ ఉదయకాలపు వర్తమానం. అమ్మా, ఓ అక్క, ఓ చెల్లి, అమ్మో మంచిదే, కూర్చున్నావు, సంతోషమే. శుక్రవారం నాడు ప్రార్థన చేయండి అంటే అట్లే చేయనికి పోతారు, మంచిదే. దిన్నం చేయకూడదు, అట్లా దిన్నం చేయకూడదా? నీకు టైం లేదా? నిద్రలు కాయకూడదా? ఇప్పుడు సుంకన్న దగ్గర అందరూ పండుకున్నా ఒకరన్నా ఇద్దరన్నా మేల్కొని ఉండాల, అవునా కదా? అరే, ఇవన్నీ అనుభవాలు, ఇదే సంఘ క్రమము పద్ధతి. ఇద్దరన్నా ఒకరన్నా ఉండాలా లేదా? నిన్న మనోహర్ కొరకు బాటన్న రూతమ్మ వాళ్ళు ఆడ ఇద్దరన్నా నింటారు, మేల్కొని ఉంటారా? నిద్రపోతురమ్మా, రైట్? మరి అట్లాంటి సందర్భాలలో మేల్కొని ఉన్న నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ పిల్లలు దేవుని సన్నిధికి రాక లోకరీతిగా జీవిస్తూ ఉన్నప్పుడు వారి కొరకు నువ్వు నిద్రలు కాసి ఎందుకొరకు ప్రార్థన చేయకూడదు? ఏడ్చేందుకు ప్రార్థన చేయకూడదు? నేను చెప్తున్న, పెళ్ళిళ్ళు చేసినా వాళ్ళు 4 డబ్బులు ఎవరిని ఇల్లు అడుగు కట్టుకున్నాడో, ఎవరిని బైక్ వానుకున్నది, హాయిగా ఉండారు అనుకునేవు. నీ అంత మోసగత్తెనే లేదు. తల్లివే కానీ నువ్వు మోసగత్తెవు, తండ్రివే కానీ నువ్వు మోసగాడవు. నీ రక్షణ ఏమైంది? ఇప్పుడు దేవుణ్ణి చూచేదారు హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచేదారు. మరి దేవుణ్ణి నువ్వు చూస్తే నీ కొడుకు చూడకూడదా? నీవు చూసినాక ఇప్పుడు నీ హృదయం శుద్ధిగా తిట్టుకొచ్చినావు కదా, నమ్ముకున్నావా లేదా? మరి నువ్వు దేవుణ్ణి చూస్తే నీ పిల్లలకు దేవుణ్ణి చూపించాలని తపన నీకు వద్దా? నువ్వు చూడలేదు, వాళ్ళకి చూపించవు. రక్షణ అనుభవమే నీకు సరి అయినది కాదు. ఎవడో చెప్పిన మాటలు నమ్ముతావు, వాక్యం యొక్క మాట నువ్వు నమ్మవు. అంధకారములో వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన మాట 5వ వచనం, 2 కొరింథీ 4:5. అరే, 2 కొరింథీ 4:5. వెల్లడి పరచుటకు ఆడ ఎంత బాగా. ఇంకోరు చదవండి, 5వ వచనం గట్టిగా చదువు, క్లియర్గా అర్థం కానిది. ఒకరు చదవండి, మరొకరు చదువుదురు. ఏం ప్రకాశించను? ఎవరి హృదయంలో? మీరు క్లియర్గా చదవలేదు, అది కట్ చేసి చదువుతున్నారు. క్లియర్గా చదవాలి, అది ఎవరికి వర్తిస్తుందో. అవు
మా హృదయములలో ప్రకాశించెను. నీ హృదయములలో నువ్వు అంధకారంలో నుండి వెలుగులోనికి వచ్చిన వాడవైతే, మరణములో నుండి జీవములోనికి వచ్చిన వాడవైతే, అపరాధముల నుండి చచ్చిన వాడవై ఉండి క్రీస్తులో బ్రతికిన వాడవైతే, నీ కుటుంబ విషయం నువ్వేం చేస్తున్నావు? మరి ఇక్కడ చూడండి, నీ కుటుంబ విషయం ఏం చేస్తున్నావు నువ్వు? వాళ్ళు హాయిగా నీ ముందు తిరుగులాడితే అయిపోయినా? పుస్తకాలు పట్టుకొని కాలేజీకి పోతే అయిపోయినా? నీ రక్షణానుభవం ఏంటి? నీ హృదయంలో ప్రకాశించిన వెలుగేంటి? ప్రభునందు ప్రియులరా, రక్షణ ముసుకేసుకొని ఉండేది కాదండి. నీ కుటుంబానికి రక్షణ లేకపోతే, నీ పిల్లలకే మారు మనసు లేకపోతే, నా పిల్లలకు మారు మనసు లేకపోతే, నా కుటుంబానికే రక్షణ లేకపోతే నన్ను నమ్మి ప్రయోజనం ఏంటండి? నేను ప్రభువును ప్రకటించి ప్రయోజనం ఏంటి? నేను ఆరాధించి ప్రయోజనం ఏంటి? దేవుడు క్రమం తప్పేవాడు కాదు, దేవుడు చెడగొట్టేవాడు కాదు. వాక్యాన్ని వక్రంగా వక్రీకరించుకొని తా చెడిన కోతి వనమంతా చెడను అన్నట్టుగా తాను చెడి ఇంకా కుటుంబాలను చెడగొట్టే భ్రష్టులు చాలామంది ఉన్నారు. అసూయ చేత, ద్వేషము చేత కాదు నేను మాట్లాడేది. నోవహు కుటుంబం ఓడలేకి వెళ్ళిందా? కొడుకులు వెళ్ళారా? కొడుకులు వెళ్ళారా? కోడళ్ళు వెళ్ళారా? నీ కొడుకులు ఎక్కడున్నారు? నీ కోడళ్ళు ఎక్కడున్నారు? మారు మనసు పెందని పెండ్లి కాని పిల్లలు ఎక్కడున్నారు? ప్రశ్నిస్తున్నావా? వారు మందిరానికి ప్రశ్నిస్తున్నావా? అది నీ బాధ్యత. రక్షణ పొందిన నీ బాధ్యత అదే కదా. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి ఆ మాట. హెబ్రీ 2:3 ఏముంది? నిర్లక్ష్యం. ఎక్కడ నిర్లక్ష్యము? ఎవరో నమ్మని కాడ కాదు, నీ ఇంట్లోనే నిర్లక్ష్యం. వారు పండుకుంటుంటే నువ్వు ఆగి వస్తావు ఒక్కదానవే. ఒకవేళ పరీక్షల టైమా, చదువుకోనా, మంచిది, అవకాశమే. వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. అనారోగ్యంగా ఉన్నారు, రాలేరా, మంచిది, ప్రార్థన చేద్దాం వాళ్ళ కొరకు. బాగుండినప్పుడు, ఊర్లో ఉండినప్పుడు నిర్లక్ష్యం. ఇంత గొప్ప రక్షణ, నువ్వు అంత గొప్ప రక్షణ పొంది ఉంటే రక్షణ పొందనే. ఇక చూడండి, కూలి పంపించలేనండి సరిగా నా పిల్లల్ని, చెడిపోతారని. మరి నువ్వేమేం పనికి పంపిస్తావో నాకు తెలియదు. నువ్వు రక్షింపబడిన వ్యక్తివేనా? నేను నా ఇంటి వారు. మరి నీ హృదయం ఎటువంటిది? నీ హృదయం ఎలాగున్నది? సహోదరి చిన్న సంతోషం ఉంది, ఎలీషా భార్య, వాని పేరు వర్ణరాజా. వర్ణరాజు ఆసుపత్రిలో ఉన్నప్పుడు వాళ్ళ అవ్వ అంటారా, జేజవ్వ అంటారు, ఏమంటారు, సుగుణమ్మని ఏమంటారు, అవ్వే. వాళ్ళ అత్తతో సహా ఎవరు, రాజుల ఆమె కూడా ఆడనే ఆసుపత్రిలోనే ఉంది. ఎలీషా డాక్టర్ కాళ్ళకు పడినట్టుగా, కాళ్ళు పట్టుకున్నట్లుగా నాతో మాట్లాడారు. అంటే మనము ఎక్కువగా భయపడాలి, విధేయత నేర్చుకోవాలి అంటే ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏమిటంటే, మనకు ఎక్కువ ఏముండాలా? రోగాలు ఉండాలి, శ్రమలు ఉండాలి. అదే నేను ప్రార్థన చేసేది, వాక్యం చెప్పేది కూడా. ఆపద వచ్చినప్పుడు 6 మొక్కులు, ఆపద రానప్పుడు 3 మొక్కులు అనే పద్ధతి ఇది కాదండి. రక్షణ ఇది. నువ్వు నిజంగా రక్షింపబడితే నీ కుటుంబ విషయము నువ్వు ఊరుకుండవు. నేను నా పిల్లల విషయంలో కొంచెం దూరంగా ఉండాలి, కొంచెం బుద్ధి వస్తుంది అనుకుంటే ఏదో వాక్యము మీకు బోధిస్తే ఆ వాక్యము నన్ను ఇంట్లోకి పోయిన తర్వాత నన్నే పట్టుకుంటుంది. వాక్యం ఎవరిని విడిచిపెట్టేది కాదు. రక్షణ అంటే అర్థం ఏమిటంటే, వేశ్య రహాబు చూడండి, యెహోషువ గ్రంథం అందరూ తీయాలి, మీరు హుషారుగా ఉండాలి, చేతులు తీయండి గడ్డల కాడ. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ అధ్యాయము
ఆడపిల్లలలో ఒకరు లేచి చదవాలి గట్టిగా. 9వ వచనం నుంచి చదవండి, అర్థమయ్యే రీతికి చదవాలి గట్టిగా. ఓకే, త్వరగా లేండి. ఎవరు చదువుతారు? యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీకు ఐగుప్తు దేశంలో నుండి నేను ఏం చెప్పానంటే అక్కడ దాకా వినపడాలా. గట్టిగా చదివేది మీరు ఎవరు చదివినా గట్టిగా చదివేది నేర్చుకోవాలా. చదువు గట్టిగా, యెహోవా గట్టిగా చదవాలని చెప్తున్నా. యెహోవా ఈ దేశంలో మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టి ఉన్నదనియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసెనో యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీయోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు. నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనించి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుచున్నాడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల. సరే కూర్చో. 12 నుంచి చదువు అమూల్య. ఇంకో పారి 12వ వచనం నుంచి చదువు. రోషం ఉండాలమ్మా. నేడు మీకు ఉపకారము చేసి గట్టి చదువు. నేడు మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెళ్ళను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనించి రక్షించున్నట్లుగా దయచేసి చాలు చాలు చాలు. రక్షణ అడుగుతుందామే. ఖచ్చితంగా ఎరుకో కూలిపోతుంది, ఎరుకో నాశనం అయిపోతుంది. దేవుడు పైన ఆకాశమందును భూమి అందును దేవుడే. తప్పకుండా 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 ఇది నాశనం అయిపోయేది ఖాయము. నేను మీకు దేవుని పేరిట మేలు చేసింది కాబట్టి నా కుటుంబానికి మీరు మేలు చేయాలి. ఎవరెవరిని అడిగిందండి? శ్యామల లై 12వ వచనం నుంచి చదువు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది గట్టిగా ఇంటికాడ సచ్చినప్పుడు ఏడద్దు. అది దయాల ఏడుపు. చాలామంది సేవకులు సార్ ఎట్లా ఏడకుండా ఉంటారని నాకు ఫోన్ చేసి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. యేసును ఎరిగి ఉంటే, మరణము లేని దేవుడని యేసు ఎరిగి ఉంటే ఆయన పాపములను తీసివేయుటకే పాపంలో ఉన్న మనలను చూడండి. మొదటి యోహాను పత్రిక ఏమంటాడు చూద్దాం ఒక మాట. మొదటి యోహాను పత్రిక. అమ్మాయి నువ్వు రెడీ ఉండు. 3వ అధ్యాయము 4 నుంచి రండి. ఎవరైనా కానీ చదవండి. ఇంకా ఆయన యందు ఏమి లేదు. మరి చెప్పండి, ఆయన యందు ఏమి లేదు. కనుక పాపము లేని దేవుడు పాపి ఆయను నీ కోసం శాపగ్రాహి అయి లోకానికి వచ్చాడు. అమ్మ నేను చెప్తున్న ఒక మాట, యేసయ్యను నమ్మిండేది మోసపోనికే కాదు, కుటుంబాలను మోసపుచ్చుకునికే కాదు, మన కుటుంబాలన్నింటినీ రక్షించుకోవడానికే.
వేషల పొందను గోరి సంసోను వేదన పాలై ఏడ్చెనుగా. వేషల పొందను గోరి సంసోను వేదన పాలై ఏడ్చెనుగా. వేషరహాబు మరణము నెరిగి వెలుగును పొందెను సోదరా. వేషరహాబు వేషరహాబు మరణము నెరిగి వెలుగును పొందెను సోదరి. అమ్మాయి, మీలాంటి బట్టలు ఇడిచిపెట్టేసింది వేషరహాబు. మరలా వచ్చిపోయే వాళ్ళందరూ వస్తే ఆమెను గుర్తుపట్టలేదు, అక్కయ్య లేదా ఆమె లేదా అని అడిగితే ఆమె ఎవరో నాకు తెలియదండి, ఆమె ఇప్పుడు మారు మనసు పొందింది. చదవమ్మ 12వ వచనం నుంచి. నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన అనువాలు ఇచ్చి నా తండ్రియు ఒకటి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరినీ చావకుండా బ్రతకనిచ్చి రక్షణ కలుగునట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడనెను. ఖచ్చితమైన అనువాలు అడిగింది. కూర్చో, మంచిది, చదవాలట్లా, గద్దింపబడాలి, హెచ్చరిక పొందాలి, మళ్ళీ చదవాలి. నేను చెప్పేది ఒకటే, నీ హృదయం ఏమైంది నీ పిల్లల పట్ల? ఒక వేశ్య మారు మనసు పొంది ఆ రక్షణానుభవం నెరిగి ఆ దేవుడు ఎటువంటి వాడో తెలుసుకుని ఆమె వేగుల వారితో నా తల్లి, నా తండ్రి, నా అన్నదమ్ములు, నాకు కలిగిన వారందరూ. మరి నువ్వేం చేస్తున్నట్లు? నేను చెప్తున్నానండి, మన అవిధేయత మన పిల్లలకు వస్తుంది, మన నిర్లక్ష్యం మన పిల్లలకు వస్తుంది. నలగాలి నువ్వు కుటుంబం కొరకు, వారు నీ పిల్లలే, అవిధేయులైనా నీ పిల్లలే. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు సనిగినా, ఎన్నిసార్లు ఏడ్చినా వారు ఆయన వైపు తిరిగినప్పుడు జాలిపడ్డాడు, కనికరం చూపాడు, దూరం చేయలేదు. ఈ పొద్దు చింత లేదంటే అర్థం ఏంటి? నువ్వేమో ఇడిచిపెట్టినావు కొన్ని స్థలాలు, నీ పిల్లలు ఆ స్థలంలో పనిచేస్తున్నారంటే నీది రక్షణానుభవమేనా? నేను చెప్తున్నానమ్మా, ఏదో ఆదివారం వచ్చాము, ఇది మతం కాదు. ఈడ జూలకల్లో మత బోధలు కాదు ఉండేది. మత బోధలు అయితే ఊక సైలెంట్గా ఉంటాయి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఏమక్క చాలా బాగుందక్క, మంచి విశ్వాసమక్క నువ్వు అని 2 మాటలు నమ్మించుకుంటా, నీతో దుడ్లు లాక్కుంటా పొద్దు ఇట్లా ఇట్లా తమాషగా. ఇది మత బోధ కాదు, ఇది మార్గం. నువ్వేమైనావో నీ పిల్లలకి అది పట్టించాలి. యెహోషువ గ్రంథం చూడండి, 24వ అధ్యాయంలో ఏమంటాడు ఆయన? 24:15 వచనమా? అదేలే చదువు. లేదు చదువు, అధ్యాయం వచనం చెప్పు గట్టిగా. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అందరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే. అమోరీయుల అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఇంటివారు, ఐ యామ్ ఏ ఫ్యామిలీ, నా కుటుంబం అంతా మీరు ఎవరిని కోరుకొని చెడవును, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదము. అమ్మ నువ్వు ఒక్కదాని వస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఇది ఏమన్నా భజన? ఇది ఏమన్నా జాగరణనా? ఆరాధన ఈ దినం. మరి నీ భర్త లేకపోతే ఓ మాట అడుగుతా, మొండెం ఒకటి ఉంది అనుకోండి, మొండెం ఒకటి ఉంది, మొండెం అంటే ఇక్కడ శిరస్సు, నీకెవరు శిరస్సు?
మరి ఉన్నాడా ఆయన? నువ్వు మొండాను ఒకటే వచ్చిపోతున్నావు. ఎన్ని రోజులు ఉంటుంది ఇది? లోకంలో సరిపోతుంది, క్రీస్తు యొద్ద సరిపోదు. కాపురానికి భర్త ఉంటాడు, రక్షణకు భర్త లేకపోతే ఎట్లా? నేను ఇంకో మాట అడుగుతా. బయట ఆడపిల్లలు ఎర్రని కుంకుమ పెట్టుకుంటారు, ఇక్కడ ఏడా? మనం కూడా ఇప్పుడు ఎర్రమొన్న ఎవరు తీగ పెట్టర్లే, ఎర్రమొన్న తీన పెట్టర్లే. ఎరుపు రక్షణకు గుర్తు, ఎరుపు రక్షణకు గుర్తు. రైల్వే స్టేషన్లో రైలు ఆగాలనంటే గ్రీన్ కలర్గా చూపాల్సింది. ఏం చూపాలి చెప్పండి గట్టిగా? రెడ్ కలర్. అది ఇట్లా ఇచ్చేసాయి మెల్లిగిలే, నీకేమి ఇబ్బంది? రైలు ఆగాలి అంటే ఇది చూపాలి గుర్తు, వాడు ఖచ్చితంగా ఆపాలి. రైలు పోవాలి అంటే గ్రీన్ కలర్. ఇంతసేపు ఎప్పుడో ఐడియా చేసి ఉండాలి. మొన్న వేసుకున్న బట్టలు వేసుకున్నావు, మసి బట్టలు చేయి, ఈ కలర్ చూపించాలి, రైలు వెళ్ళిపోతుంది. రెడ్ లైట్, బైక్ రెడ్ లైట్ పడిందంటే ఆగల. ఇప్పుడు మనకు చౌరస్తా దగ్గర తెలుసు, రాజవిహార్ దగ్గర తెలుసు, రెడ్ లైట్ పడిందంటే అన్నీ ఆగాలి. గ్రీన్ కలర్ అంటే ఎటు పోయేటు అటు పోవాలి. నేను ఎందుకు ఈ విషయాలు చెప్పగలుగుతున్నాను అంటే ప్రియులారా, ఎరుపు రక్షణకు గుర్తు, ఎరుపు రక్షణకు గుర్తు. ఇశ్రాయేలీయుల నిమిత్తం ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేసినా గొర్రెపిల్ల వధింపబడే వరకు, గొర్రెపిల్ల రక్తము ఆ వాకిలి నిలువు కమ్ములకు చిందించే వరకు వారికి విడుదల లేదు, విమోచన లేదు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు ఎన్ని అద్భుతాలు చేసినా సిలువలో రక్తము చిందించే వరకు పాపికి రక్షణ లేదు. ఆయన యందు ఏ పాపము లేదు. నువ్వు ఎందుకు నమ్మినట్లు నీ పిల్లలను గురించి, నీ భర్తను గురించి చింత లేదంటే సచ్చినప్పుడే ఏడుస్తారు. నేను సచ్చినప్పుడు ఏడనండి, నాకు బైబిల్ చెప్పలేదు, యేసయ్య చెప్పలేదు. ఏ బోధకుడు ఏం మాట్లాడినా, ఓ బోధకుడు అర్ధగంట మాట్లాడినాడు. ఈ బోధ విని మరణం లేని యేసు దొరికినాడండి, మరణంని తీసివేసినాడండి, ఇంకెందుకు ఏడవాలి? నా యందు విశ్వాసం నుంచి వాడు చనిపోయినాడు. అరే అన్నోళ్ళు చెప్పాలి, మీరు కాఫీ కొడతారు, అన్నోళ్ళు ఏది చెప్తారు అన్నా, బ్రతికి నా యందు విశ్వాసం నుంచి వాడు చనిపోయినాడు. అరే ఏమన్నారు మీరు? బ్రతికి నా యందు విశ్వాసం నుంచి వాడు చనిపోయినాడు, బ్రతుకును, మరి ఇంకెందుకు ఏడుస్తాం? ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారు. ఇంకెందుకు ఏడుస్తున్నావు? బైబిల్ యొక్క అనుభవం అదేనండి, రియల్ లైఫ్. బైబిల్ ఇచ్చేదే రియల్, ఖచ్చితమైనది, పరిపూర్ణమైనది, అబద్ధమైనది కాదు. ఇప్పటికి నేను చూస్తున్నాను చాలామంది పెద్ద పెద్ద బోధకులు, వాళ్ళకంటే మించినోని కాదు కానీ నేను, వాళ్ళ ఇంటే ఎవరైనా చచ్చిపోతే మూలకు గుసుకొని ఉంటారు. ఏడ కూర్చుని ఉంటారమ్మా? మనం మంచం కాడ ఏడుస్తాంలే. మాల్కోసి రాగం మనదే, శివరంజన్ రాగం మనదే, కళ్యాణ్ రాగం మనదే, మోహన్ రాగం మనదే, శ్రీరాగం మనదే, ఆర్మన్ పెట్ట ఒకటి ఉండేది. ఇక ఎవరు ఊక చేసేటోళ్ళు లేరు. మళ్ళీ బల్ల కూడా మనదే. నా ఇంట్లో 5 మంది చచ్చిపోయినారు నాకు సంబంధించిన వాళ్ళు. ఏడుపేమో మేము ఎరగం. రక్షణ, రక్షణ. నీ హృదయమును నువ్వు కఠినపరుచుకున్నావు కనుకనే ఏదో ఒక విధంగా నీ హృదయం ఘోరమైన వ్యాధి గలది. నీ కుటుంబాన్ని నువ్వు మరిచినావంటే వ్యాధి గలదా కాదా? ఎందుకు? లోకమును ప్రేమించే కదా, శరీరమును ప్రేమించే కదా, బ్రతుకును ప్రేమించే కదా. ఓ తండ్రి చెప్పాడు, చనిపోయే దినాలు దగ్గరకైనాయి, ఒరే నా ఉద్యోగం నీకు ఇప్పిస్తా, ఇవాళ కొంచెం ట్రైనింగ్ చేపిస్తాను, రారా పదామన్నాడు. తలకు సంచి తీసుకున్నారు, తలకు కొడవలు తీసుకున్నారు, తెల్లజొన్న చేనులోకి పోయినారు, కంకులు పోయినాక. కొడుకుని పెద్ద గుండు నడిచేనులో గుండె ఎక్కించినాడు. ఎవరన్నా కనపడితే విజిల్ కొట్టాలి చూడు అని చెప్పినాడు. ఎవరికి? కొడుక్కి. ఎవరన్నా కనపడితే మనం దొరకకూడదు వాళ్ళకేనే. ఇది ఉద్యోగం అంట, కొడుకు నేర్పిస్తాడట. వాడు గుండెక్కినాడు. ఎవడూ రాలేదు విజిల్ కొడదామంటే. కానీ ఇంకో భయం, పిల్లగాడు కదా, విజిల్ వేసినాడు.
ఇంకా తండ్రి సంచిని ఇడిచిపెట్టే కొడవని తీసుకొని బయట దుంకేసి రాని. ఎవరు అంటే ఎవరేం చూడలేదని ఆయన దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? తండ్రికి బుద్ధి చెప్పిన కొడుకు. నీ కొడుకు నీకు బుద్ధి చెప్పన్నా చెప్పాలి. అంటే దొంగతనం నేర్పినాక చూసినాడు. ఎట్లా దొంగతనం చూపినాక నేర్పించినాడు. వాడు ఒప్పుకోలేదు. ఇది తప్పు, ఇది మంచిది కాదని చెప్పాడు. నువ్వు తాగవు, నీ పిల్లలు ఎక్కడున్నారు? నువ్వు తాగవు, నీ పిల్లలు ఎక్కడున్నారు? వాట్ కంట్రోల్, వాట్ లైన్, వాట్ అండర్స్టాండింగ్, ఏమిటిది? ఎక్కడున్నావు? నేను హేళన చేయటం కాదు, నేను హేళన చేయటం కాదండి. మా నాయన నాకు బైబిల్ ఇచ్చాడురా, నేను కూడా మీకు బైబిల్ ఇచ్చాను. అదేనా సంపాదన? నాకు కలిగింది నీకు ఇచ్చాను. బైబిల్ పట్టుకొని నువ్వు బతుకుతావు. యేసును ప్రకటించు, ఉపవాసం ఉండు. నువ్వేం నేర్పిస్తున్నావు నీ పిల్లలకి? అమ్మా, నీ భర్త ఎక్కడున్నాడు? నువ్వు రక్షణ పొందిన దానవైతే నీ భర్త యొక్క విడుదల కొరకు విమోచన కొరకు ప్రార్థన చేయవా? అయ్యో, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి చూడండి. రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. రోమపత్రిక 7:24 చూడి. నేను ముగిస్తాను. పెద్దలు చదవని. ఆగుదాం. ఆ చిన్న కుమారునికి బుద్ధి ఎక్కడొచ్చిందండి? తాగి తందనలాడి త్రాగుబోతులు ఏ రాజ్యానికి వారసులు గారు? తాగుబోతులు ఏ రాజ్యానికి వారసులు గారు? మరి నీ పిల్లలు ఎక్కడా? ఏం చేస్తున్నారు? నీకు నిజమైన రక్షణ వచ్చిందా? నువ్వు రక్షింపబడ్డావా? ఎదుటివారిని కాదు ప్రశ్నలు వేయాల్సింది, ఎదుటివారి తప్పులు కాదు పట్టాల్సింది. ముందు మన ఫ్యామిలీ, మన కుటుంబం, మన పిల్లలు ఎక్కడున్నారని వాళ్ళ ఆలోచనలు చెడగొట్టి కుక్క బతుకుతుంది లోకంలో ఉద్యోగం చేసుకుంటా. నీ నామము కొరకు శ్రమలు అనుభవించాలి నా పిల్లలు. నీ నామము కొరకు కష్టాలు అనుభవించాలి, ఉపవాసం ఉండాలి, తిట్లు తినాలి. నీ రక్షణ అనుభవం ఇదేనా? రక్షింపబడ్డాము, ఆరాధన తింటాం. ఏం తింటున్నావు నువ్వు? ఆరాధన. కేకలేసేది కాదండి. నేను ఈ మధ్యాహ్న కాలం మిమ్మల్ని చేతులు ఎత్తి జోడించి నీది రక్షణ అనుభవం అయితే నీ పిల్లలు ఎక్కడున్నారు? ఒకరి సంగతి తీసుకోవద్దు. నా పిల్లలకు నేను స్వేచ్ఛ ఇవ్వలేదండి. హృదయము మోసకరమైనది. ఆరాధన తింటున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం. ఆరాధనా ఆత్మీయమైన వేశ్య రహాబు ఆరాధిస్తుందండి. తను వేశ్య బ్రతుకుకు స్వస్తి చెప్పి తన కుటుంబము, తన రక్త సంబంధికులు ఎక్కడెక్కడున్నారో వారందరి నిమిత్తము రక్షణ ఆశిస్తున్నది. ఆ వేగుల వారితో మాట్లాడుతూ ఉన్నది, వీరందరినీ మీరు రక్షించాలి. ఈ ఊరికి వచ్చినప్పుడు నాకు యెహోవా పేరిట ఆనవాలు ఇవ్వాలి. నువ్వు త్రాగుబోతనం మారినావు, తాగుబోతనం విడిచిపెట్టినావు, నువ్వు కళ్ళు పెంట కాటికి పోవు. నీ పిల్లలు ఎక్కడా? రక్షణానుభవంలో ఉన్నవాను, రక్షింపబడి ఉన్నవాను. ఒకవేళ నువ్వు పోలీసు అయితే నీ కొడుకు కూడా పోలీసు కానీ, అమ్మ ఒకవేళ నువ్వు టీచర్ అయితే నీ బిడ్డ కూడా టీచర్ కానీ, ఒకవేళ నీ కొడుకు డ్రైవర్ అయితే నీకు పుట్టినోడు కూడా డ్రైవర్ కానీ మంచిదే. నువ్వు చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చావు కదా. నేను చెప్తున్నా యవన స్త్రీలకు, మీ భర్తలు ఇటుకి రావడం లేదంటే మీ దగ్గర పొరపాట్లు ఉన్నాయి. అంటే పాపం చేస్తున్నారని కాదు, వాళ్ళని గురించి నీ అనుభవాన్ని దేవుని సన్నిధిలో మొరపెట్టట్లేదు. వేశ్య రహాబు ఏడ్చింది, ప్రార్థించింది, నాకు కలిగిన వారందరినీ మీరు రక్షించాలి.
యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారు. రక్షింపబడిన అనుభవం అదేనండి, సువార్త అనుభవం అదేనండి. మొగుడు చచ్చినా పర్వాలేదు, పెండ్లాం ఉండాలని లోక నానుడి. ఆడు మంచి ఉంటే కుటుంబాన్ని ఎట్లన్నా సాక్కుంటుందని అనరా? ఏమంటారు మీరు? వినలేదు ఈ మాటలు? ఎవరు చచ్చి ఎవరు ఉండాలా? మా వాళ్ళని అడిగితే చెప్పరు, ఎందుకంటే మనం చావాలి కదా. అనా ఎవరు చచ్చి ఎవరు ఉండాలా? మొగుడు చచ్చి పెండ్లాం ఉండాలని. నా భార్య చచ్చిపోయింది, మరి నేను కుటుంబాన్ని విడవలేదు. వాక్యం నన్ను అలా బంధించింది, వాక్యం నన్ను అలా నడిపిస్తుంది. నేను చెప్తున్నానమ్మ, నువ్వు ఊక వచ్చిపోతున్నావు అంటే నీ కళ్ళు ఎర్రగా ఉండాలనే. నీ పిల్లల కొరకు ఏడవాలి, నువ్వు వాళ్ళు ఎక్కడన్నా తిరగండి, నువ్వు ఏడవాలి. దేవునికి అసాధ్యమైంది లేదు, ఆయన తిప్పుకొని వస్తాడు. నినివే పట్టణానికి యోనాను పంపాలనుకున్నప్పుడు యోనా తప్పించుకొని పోతే యోనాని విడిచిపెట్టలేదే. ముందు ఆయన ఎక్కిన ఓడకు ఇబ్బంది పెట్టినాడు, ఆ ఓడ నడిపేవారికి ఇబ్బంది పెట్టినాడు. తర్వాత యోనా మీదకి సీట్ వస్తే ఎత్తి పడే ఆయన ఒప్పుకున్నాడు, నన్ను ఎత్తి పడేయండి అయ్యా, ఇదంతా నాదే దోషమని. మరి ఈ దినం నీ కుటుంబానికి రక్షణ లేదంటే దోషం నీదే అని చెప్తున్నాను. నా కుటుంబం రక్షణ పొందలేదు అంటే నాదే దోషం. నేను రోజు దేవుని సన్నిధిలో అడిగేది, ప్రభువా నా పిల్లలు మారలేదంటే నా దగ్గర ఇంకేదో దోషం ఉంది, అనుమానమే లేదు, నా దోషం ఉంది. రక్షణ నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎవరిని గురించి చింత చేయొద్దు, ముందు నీ కుటుంబాన్ని గురించి చింత చేయ. ఒకసారి నువ్వు ఎక్కడున్నావు, నీ పిల్లలు ఎక్కడున్నారు? నేను మిమ్మల్ని హీనపరచుటకు కానీ మిమ్మల్ని హేళన చేయుటకు కానీ కాదు. నా కుటుంబంను గురించిన బాధ నాకు ఎలాగుందో మీరు అలాంటి బాధ కలిగి ఉండాలని నేను చెప్తున్నా. కుటుంబాన్ని ఇచ్చింది దేవుడు చెదరగొట్టుకోవడానికి కాదు, కుటుంబాన్ని ఇచ్చింది దేవుడు నాశనం చేసుకోవడానికి కాదు. ఆ చిన్న కుమారుడు ఇల్లు ఇడిచిపోతే తండ్రి ఎదురు చూశాడా లేదా? కుటుంబాన్ని ఇడిచిపోతే చిన్న కుమారుడు ఆస్తి కొండపోయినా కూడా తండ్రి ఎదురు చూశాడా లేదా? అరే మాట్లాడరు, తండ్రి ఎదురు చూశాడా లేదా? మరి నువ్వు ఎదురు చూడవా? నీ కళ్ళు కాయలు కాయవా? మారు మనసు లేని మన పిల్లల కొరకు మనము మొరపెట్టుట, ప్రలాపించుట, మారు మనసు లేని భార్యల కొరకు ఎదురుచూచుట, మారు మనసు లేని భర్తల కొరకు ఎదురుచూచుట, కన్నీరు విడుచుట రక్షణానుభవం అండి. ఒక 2 రెఫరెన్స్లు ఇచ్చి నేను ముగిస్తాను. కీర్తనలు తీయండి. కీర్తనలు 116వ కీర్తన 11 నుంచి చదువుదామండి అందరూ కలిసి. 11 నుంచి 13 వరకు, 11, 12, 13 అందరూ చదువుకుందాం గట్టిగా, అందరూ గట్టిగా. నేను తొందరపడిన వాడనై ఏము పుచ్చుకొని, మరి నీ పిల్లలు వద్దా? అందుకొరకే నేను అప్పుడప్పుడు ఈ ఆడపిల్లలకి ఏం చెప్తానంటే ప్రార్థన చేయండి అని చెప్తాను. వారు నేర్చుకోవాలి, వారు ఎదగాలి. పాడండి అని చెప్తాను. వాళ్ళు పాడే పాటలు ఇంపుగా ఉండకపోవచ్చు. అనగననగ రాగ మత్స్యీల్చునుండు తినది వేపాకేమవును సాధనమున పనులు. రేపు వాళ్ళే వాళ్ళ కుటుంబాలలో పాడేవారుగా, ప్రార్థించేవారుగా, బైబిల్ చదివేవారుగా, ధైర్యం తెచ్చుకునేవారుగా ఉంటారు. అది నేర్పాలి నువ్వు, ఆ బాధ్యత. వీరు నా కుటుంబీకులు అన్నట్టుగా అందరినీ రమ్మని చెప్తాను, అందరూ బైబిల్ చదవండి అని చెప్తున్నాను. రక్షణ యొక్క అనుభవం, నీ కుటుంబం గురించి నీకు ప్రయాస లేకపోతే అది ఎట్లా రక్షణ అనుభవం? క్రైస్తవుడు మాట తప్పేవాడు కాదు. మన మాట అవునంటే కాదంటే మన ఆయన చెప్పాడు ఆ మాట.
1 సంవత్సరానికి చచ్చిపోతాడు అని అడిగాను. ఏం నాయనా మా అమ్మ విషయంలో చాలా ఓపిక కలిగి ఉంటావంటే, పెళ్ళప్పుడు నేను మాట ఇచ్చినాను. ఎప్పుడు మాట ఇచ్చినాను? ఎప్పుడు మాట ఇచ్చినాను? పెళ్ళప్పుడు. ఎంత విడిపోవడానికి, విడుదల కావడానికి. పిల్లలైనా కూడా చాలా బాధపడుతున్న కొంతమంది పిల్లల తల్లులు పోయి పుట్టినిళ్ళలో ఉంటే అవి తల్లులో దయ్యాలో నాకు తెలియదు, కానీ బైబిల్లో ఇవన్నీ అవసరం అండి. మనందరికీ ఇవన్నీ క్రమశిక్షణలో నేర్పిస్తుంది ఆరాధన. మరి మన కుటుంబాల సంగతి మనకు పట్టలేకపోతే ఎవరికి పడుతుందండి? అమ్మ నీ బిడ్డ సంగతి నీకే పట్టకపోతే పక్కోళ్ళకి ఏం పడుతుందమ్మా? అన్న నీ కొడుకు సంగతి నీకు పట్టకపోతే పక్కోళ్ళకి ఏం పడుతుందన్నా? నీ కుటుంబం సంగతి నీకు పట్టకపోతే పక్కోనికి ఏం పడుతుందన్నా? చాలా ప్రమాదంలో ఉన్నాం, జాగ్రత్త. పెళ్ళిళ్ళు చేసినాం, ఏర్పాటు పోయినారు, వాళ్ళ ఇష్టమో నా బాధ్యత అయిపోయిందంటే పెళ్లి బాధ్యత అయిపోయిండవచ్చు. ఆత్మరక్షణ విషయం నీ మీద ఉంది, నా మీద ఉంది. ఏ పాత్ర పుచ్చుకొని మరి నీ పిల్లలు కూడా ఇటుకు వచ్చేటట్టు ప్రయాసపడు. యెహోషువ రహాబు అదే అడిగింది, యెహోషువ అదే చెప్పాడు, నేను నా ఇంటి వారని, నాకు కలిగిన వారందరిని రక్షించండి అని దేవుని పేరిట ప్రమాణం చేయండి అని ఒక అన్యురాలు విశ్వసించి దేవుని సన్నిధిలో ఉండడానికి ఆమె తీర్మానం చేసుకునేది. ఇక చెరసాల నాయకుని విషయానికి వస్తే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారు మీ వలె నాకు కుటుంబం ఉంది, మీ వలె నాకు బాధ్యతలు ఉన్నాయి. నన్ను హెచ్చరించిన వాక్యం మిమ్మల్ని హెచ్చరించిన వాక్యం నన్ను. మనందరం యేసు వైపు చూస్తూ మన కుటుంబాల విషయం, మన కోడళ్ళ విషయం, కాబట్టి మీ హృదయంలో ఏం పరుచుకోకూడదు. 2 కొరింథీ 4:5 ప్రకారంగా మన హృదయంలో ఏం ప్రకాశించింది? వెలుగు. చూడండి ఆ మాట. 2 కొరింథీ 4:5 అందరూ చదవండి. అమ్మాయి పాపలు మీరు చదవండి, ముందు గట్టిగా చదవాలి. మా హృదయంలో ఏమైంది? వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగు వాక్యమే, ఆ వెలుగు యేసుక్రీస్తే. అన్న 5వ వచనం మీరు కూడా చదవండి, అందరూ అన్నోళ్ళు అందరూ చదవండి, ముగించుకుందాం. 2 కొరింథీ 4:5 చాలు. మా హృదయములలో వెలుగు ప్రకాశించను, ఆ వెలుగే యేసుక్రీస్తు, ఆ వెలుగే వాక్యం. అటు మన కుటుంబాలలో కూడా అందరూ మనం పొందిన వెలుగు, మన హృదయ శుద్ధిని బట్టి దేవుని చూసిన అనుభవం, మన పిల్లలు ఎవరెవరు ఏ అనుభవం లేని వారో వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. అది కఠిన హృదయులైతే పనిచేయరు. చాలామంది వాక్యమును ఎరిగి హృదయాన్ని కఠినపరుచుకుంటూ, కుటుంబాలను విడిచిపెడుతూ, పిల్లలకు దూరంగా బ్రతుకుతూ, అన్యుల కంటే ఘోరంగా, తల్లిదండ్రులు లేని పిల్లల కంటే ఘోరంగా జీవిస్తున్నారు. భర్తలకు సమాధానంలే, భార్యలకు సమాధానంలే, పిల్లలకు సమాధానంలే. దేవుడు దేనికి కర్త అండి? అరే దేవుడు దేనికి కర్త? మరి మన గృహాలలో అది లేకపోతే కారణం లోటు మనదే. ఆ లోటు తీర్చబడినట్టు ప్రభు మనతో మాట్లాడాడు. ఈ దినం నుండి ఒక తీర్మానం కలిగి మన పిల్లలు వినినా వినకపోయినా వాళ్ళ కొరకు రసవేదన పడు తల్లి రీతిగా తండ్రి కానీ తల్లి కానీ రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కన్నీరు విడిచి ప్రార్థించేవారుగా, నిజమైన ఆరాధన చేసే భక్తులంగా ప్రభు యొక్క బల ఎదుట మోకరించుదాం. రక్షణ పాత్ర చేతపుచ్చుకొని ఆయనను స్తుతించుతాము అని 116వ కీర్తనలో పలికినట్లుగా మనందరం
అటు ఆరాధన చేయుదాం గాక. మోకరిద్దాం.